Hi guys, so my name is Harish. I am from Karimnagar. I have done my graduation in Electronics and Communication Engineering from Malareddy Institute of Technology. నా ఫ్రెండ్స్ చాలామంది ఐటీలో ప్లేస్ అయ్యారని ఐటీ ఫీల్డ్లో ఒక జాబ్ కొట్టాలని సో అలా అనిపించింది. సోషల్ మీడియాలో యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసాను. సో నెక్స్ట్ వేవ్ గురించి నాకు అప్పుడే తెలిసింది. సో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు ఇంత బాగుంటుంది ట్రైనింగ్ అండ్ ఇలా ప్లేస్మెంట్స్ ఉంటాయని. సో నేను కూడా వెంటనే జాయిన్ అయిపోయాను. సో జాయిన్ అయ్యాక చాలా బాగుందండి. నెక్స్ట్ వేవ్ వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్స్. 1 hour క్లాస్ మీద మనకి ఆల్మోస్ట్ 8 hours వరకు ప్రాక్టీస్ ఉంటుందండి. సో ఒక టాపిక్ మీద ఎంత ప్రాక్టీస్ చేపిస్తున్నారో మనకి తెలిసిపోతుంది అక్కడే. కోర్స్ కంప్లీట్ అయ్యింది ఒక 1.5 monthలోనే. నాకు చాలా ఇంటర్వ్యూస్ వచ్చాయి, చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. 5th ఇంటర్వ్యూలో నేను ప్లేస్ అయిపోయాను. మీరు ఎప్పుడైతే మీ ఓన్గా నేర్చుకొని ఫ్రెండ్స్ దగ్గర అడగకుండా ఇంటర్నెట్లో కాపీ చేయకుండా మీరు మీ ఓన్గా కోడ్ రాసినప్పుడు డెఫినెట్గా మీరు ప్లేస్ అవుతారు. కొన్ని నేర్చుకొని నాకు జాబ్ రావాలి అంటే మాత్రం రాదండి, అది మాత్రం కంపల్సరీ. మీరు ఎలా అంటే ఇప్పుడు మీరు బీటెక్లో ఫస్ట్ ఇయర్లో ఉండి నాకు జాబ్ రావాలి అంటే మీ కాలేజ్లో ప్లేస్మెంట్ టీం వాళ్ళు అయితే మిమ్మల్ని అయితే ఎవరు తీసుకెళ్లారు కదా. సో ఇది కూడా అలాగే అండి. కాలేజ్లో అయితే ఎలా మీరు 3 years ఓవర్కమ్ చేసి ఫైనల్ ఇయర్కి వచ్చి ప్లేస్మెంట్ సెల్కి వెళ్తారో అలాగే ఇక్కడ కూడా అలాగే. గ్రోత్ సైకిల్ 1 కంప్లీట్ చేయండి, 2 కంప్లీట్ చేయండి. ఆఫ్టర్ దట్ మీరు 3 స్టార్ట్ చేయగానే మీకు ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యారంటే మీ ఫ్యూచర్లో మీరు రైట్ పాత్ ఎంచుకున్నారన్నట్టే. ఇక్కడ ద వే ఆఫ్ టీచింగ్ ఇన్ నెక్స్ట్ వేవ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు పెట్టిన మనీకి మీరు మాత్రం డెఫినెట్గా మీరు ఫీల్ అవుతారు, ఓకే ఐఎమ్ టేకెన్ ఏ గుడ్ డిసిజన్ ఇన్ మై కెరీర్ అని మీరే అనుకుంటారు. సో అది నాకు జరిగింది, మా ఫ్రెండ్స్కి జరిగింది. సో ఆ స్కిల్స్ మాత్రం మనకి చాలా నాలెడ్జ్ ఇస్తాయి, ఎప్పటికీ గుర్తుంటాయి ఆ స్కిల్స్. ఆ విధంగా చెప్తారు, మనం ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తాం. అలాగే మంచి పర్ఫార్మెన్స్తో మీరు ముందుకెళ్ళి మీ లైఫ్లో కూడా మీరు సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను.